రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ మీ ఇంటి వంట. ఈరోజు ఏంటి లొకేషన్ చాలా డిఫరెంట్గా ఉంది. మీ ఇంటి వంట సెట్ కాదు, పార్టిసిపెంట్ ఇల్లు కాదు. మరి ఎక్కడికి వచ్చాయనుకుంటున్నారా? వీళ్ళని డిస్టర్బ్ చేయడానికి అయితే రాలేదు. మీ గురించే స్వచ్ఛమైన స్వగృహ ఫుడ్ ఐటమ్స్ పరిచయం చేయడానికి లింగంపల్లి వచ్చేసామండి. మరి ఇక్కడే ఉంటున్న రామకృష్ణ గారు మన కోసం టేస్టీ స్వగృహ ఫుడ్ ఐటమ్స్ ని పరిచయం చేస్తాను అన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, అవి టేస్ట్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. మరి చూసి నేర్చేసుకోవడానికి మీరు రెడీగా ఉన్నారా? లెట్స్ గో. హలో అండి. నమస్తే మేడం. రామకృష్ణ గారు కదా? అవునండి. ఓకే, సో మొత్తం మీద అతిథి స్వగృహ షాప్ కిచెన్ కి వచ్చేసామండి. మరి ఇక్కడ ఉన్న స్పెషల్ స్వగృహ ఫుడ్స్ ని మనకు పరిచయం చేయడానికి ఇంకో రామకృష్ణ గారు రెడీగా ఉన్నారు. ఓకే, మరి మన మీ ఇంటి వంట ప్రేక్షకులకి ఈ రోజు ఏంటి మీరు పరిచయం చేయబోతున్నారు స్వగృహ ఫుడ్ లో? అంటే మిల్క్ ఐటమ్ వచ్చి కోవా గజ్జిగా రెడీ చేస్తున్నాం మేడం. కోవా కజ్జికాయలు. కోవా అంటే అందరికి ఫేవరెట్ స్వీట్ ఐటమ్. సో అలాంటివి ఇప్పుడు మనం పరిచయం చేసుకోబోతున్నాం. అలాంటిది కాదు, అదే పరిచయం చేసుకోబోతున్నాం. అయితే మరి కోవా కజ్జికాయలకి కావాల్సిన పదార్థాలు చెప్పేయండి మీరు. చెప్తాను మేడం. కొబ్బరి తురుము, పాలు, బెల్లం, పందార, యాలకుపొడి, నెయ్యి. కోవా కజ్జికాయలకి కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా. మామూలుగా అంటే కజ్జికాయలు మనం మైదా పిండితో చేసుకుంటాం కదండి. అయితే ఇక్కడ మనం మైదా వాడట్లేదు. అసలు మైదా వాడం మేడం. ఓకే, అది దీని స్పెషాలిటీ అన్నమాట. ఇప్పుడు మనం తెలుసుకుందామండి. అయితే ముందుగా ఏం చేద్దాం మనం? ముందుగా పొయ్యి వెలిగించుకోవాలి మేడం. అయితే ముందు పొయ్యి వెలిగించండి. తర్వాత పాలు పోసుకోవాలి మేడం. పాలు ఎన్ని లీటర్ల పాలు? 3 లీటర్లు మేడం. 3 లీటర్ల పాలు. అంటే 3 లీటర్ల పాలు మనకి ఎంత వరకు వచ్చేయాలంటారు? క్వాంటిటీ మేడం, క్వాంటిటీ వచ్చి 3 లీటర్కి వచ్చి దీనికి వచ్చి 600 గ్రాములు కావ వస్తుంది మేడం. 600 గ్రాములు కావ వస్తుంది. కంప్లీట్ డ్రై అవ్వాలి పాలు, ఫుల్ టైట్ అవ్వాలి మేడం. మామూలుగా ఏంటంటే పెద్ద క్వాంటిటీ చేస్తూ ఉన్నారు కదా, ఇంట్లో మనం చిన్నగా చేసుకుంటూ ఉంటాం. అంటే మనకి ఎన్ని పాలు వేస్తే ఎన్ని పాలు వచ్చేంత వరకు అని మనకు తెలియాలంటారు? అంటే ఇప్పుడు 3 లీటర్లు కదా మేడం ఈ పాలు. కంప్లీట్ మ్యాక్సిమం వచ్చి 750 మిల్లీగ్రామ్స్ దాకా అవుతుంది మేడం. ఆ విధంగా వచ్చినప్పుడు పందారు వేసుకోవాలి మేడం. ఓకే, అప్పుడు అంటే మ్యాక్సిమం మనకు వచ్చేయాలన్నమాట. అయితే పందారు ముందుగా వేసుకోవచ్చు, లాస్ట్ టైట్ అయిన తర్వాత వేసుకోవచ్చు మేడం. ఓకే, అయితే మనకి కోవా కజ్జికాయలు ఎన్ని రోజులు నిల్వ ఉంటాయంటారు ఇంట్లో చేసుకుంటే? 5 డేస్ ఉంటాయి మేడం. 5 డేస్ ఉంటాయి కదండి. ఓకే, మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందండి ఇందులో? 25 ఇయర్స్ ఉంది మేడం. 25 ఇయర్స్ ఉంది. ఓకే, అయితే మీకు ఏ ఏజ్ లో ఉంటుండగా వచ్చారు మీరు ఈ ఫీల్డ్ కి? 18 ఇయర్స్ నుంచి వచ్చాను మేడం. 18 ఇయర్స్ ఉండగా వచ్చారు అనమాట. ఎలాగా మీ ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది అసలు? అంటే మా బ్రదర్స్ వాళ్ళు ఫస్ట్ వచ్చి స్పీడ్ వర్క్ స్టార్టింగ్ నుంచి, వాళ్ళని బట్టి నాకు ఈ పని అయిపోయింది అనమాట. అవునా? ఓకే, మీరు ఏ స్వీట్స్ బాగా చేస్తారు? అన్ని ఐటమ్స్ చేస్తాం. అన్ని ఐటమ్స్ చేస్తారా? ఇంకా ఏమేమండి ఇక్కడ స్పెషల్స్ ఏమేమి ఉంటాయి ఇక్కడ? డ్రై ఫ్రూట్ లడ్డు ఉంటుంది మేడం. కాజు ఐటమ్స్ వచ్చి డ్రై ఫ్రూట్ కాజు, ఓకే, కాజు చాక్లెట్ రోల్స్, కాజు పిస్తా రోల్స్, ఓకే, డ్రై ఫ్రూట్ హల్వా, ఇవన్నీ డ్రై ఫ్రూట్ ఐటమ్ మేడం. డ్రై ఫ్రూట్ లో ఇవి. మిల్క్ పౌడర్ ఐటమ్ వచ్చి మిల్క్ పట్టి ఉంటుంది మేడం. మిల్క్ మైసూర్ పాక్. నెక్స్ట్ వచ్చి ఐస్ క్రీమ్ బర్ఫీ. రోజుకి ఎన్ని వెరైటీలు చేస్తారు స్వీట్స్ మీరు? దగ్గర వచ్చి ఒక 30 ఐటమ్స్ చేస్తాం మేడం. 30 ఐటమ్స్ ఉంటాయి. ఓకే, 30 వెరైటీ ఐటమ్స్ చేస్తూ ఉంటారు. నిజంగా చాలా అంటే చాలా కష్టం అండి. ఇక్కడ నుండి నాకే వచ్చేస్తున్నాయి, చెవట్లు అన్ని స్టార్ట్ అయినాయి. కానీ మీరు రోజంతా ఇక్కడే చేస్తూ ఉంటారు మీరు అందరూ. నిజంగా హ్యాట్స్ ఆఫ్. సో మరి మీకు ఎలా అనిపిస్తుంది? ఇదంతా అలవాటు పడిపోయారు? మాకు అలవాటు అయిపోయింది మేడం. అయినా చేసుకుంటా ఉంటాం. అంటే ఇంకా పాలు మరిగి ఈ రకంగా టైట్ అవుతుంది మేడం. ఒక పేస్ట్ లో వచ్చేస్తుంది అనమాట. అప్పటి వరకు మనం పాలు మరిగించుకోవాలి, తర్వాత పంచదార వేసేసుకోవచ్చు. సో డీప్ ఫ్రై లేని కోవా కజ్జికాయని ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాము. జాగ్రత్తగా చూడండి. చక్కగా డీప్ ఫ్రై, ఆయిల్ ఎక్కువ అని టెన్షన్స్ ఏం పడనవసరం లేదు. స్వచ్ఛమైన పాలతో చేసుకోవచ్చు మనం. ఇది ఎలా తయారవ్వాలంటారు? ఇది ఆరబెట్టుకోవాలి మేడం. అనేది సెపరేట్ గా ప్లేట్ లో ఆరబెట్టాలి మేడం. బాండీలో అటు ఉంచుకోవచ్చు కళాయిలోనే. అయిపోయిన తర్వాత ఈ కొబ్బరి ఉంది మేడం, ఆ కొబ్బరితోనే లోన కొబ్బరి లవ్స్ అనమాట. అంటే మనకి ఎలా ఉండాలంటారు? ఇది కొంచెం టైట్ గా ఉండాలి. చూపిస్తాను మేడం, చూపిస్తాను. అయిపోయింది మేడం, ఆఫ్ చేసుకోవాలి మేడం. సరే అండి. మనం ఇదంతా ఇంట్లో చేసుకున్నప్పుడు సిమ్ లో పెట్టుకుని చేసుకోవాలి, చిన్నగా చేసుకుని. స్టవ్ సిమ్ లో పెట్టకూడదు మేడం. స్టవ్ స్టార్టింగ్ లో ఎక్కువగా ఉండాలి మేడం. ఎక్కువగానే ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే మరిగి పాలు ఎరిపోచేస్తుంది, బయట రాదు కోవా. అదే మేడం, ఆ ప్రాబ్లం కూడా ఉంది. ఏంటంటే లాస్ట్ లో మట్టికి సిమ్ లో పెట్టుకోవాలి. లాస్ట్ లో అంటే మనకి పంచదార వేసిన తర్వాత సిమ్ లో పెట్టుకోవచ్చు అంటారు. దగ్గర పడింది టైట్ అవుతుంది కదా. ఈ విధంగా టైట్ అయినప్పుడు సిమ్ లో పెట్టుకోవాలి. మంచి స్మెల్ వస్తుందండి.
ఇక్కడే ఇంకా ఏమి పూర్తి కాకుండానే తిరిగా అనిపిస్తుంది. ఎలా చూడండి వస్తుంది మేడం లైట్ మీకు ఉండవుతుంది అన్నమాట చేతులు మనం ఎప్పటికప్పుడు ఇలాగా టెస్ట్ చేసుకుంటూ ఉండాలి అనుకుంటే ఉండైపోయి తీసుకుని పక్కన పెట్టి ఈ రకంగా మనకి చేతికి అంటుకోకుండా ఒక ఉండ కింద ఫామ్ అయితే మనకి ఇది రెడీ అయిపోయింది. లెక్క అయిపోయింది మేడం ఇది తయారీ. దీన్ని ఒక మిశ్రమాన్ని ప్లేట్లో తీసుకోవాలన్నమాట. ఓకే పావని నెయ్యి వేద్దాము. చూడండి సరిపోతుందా నెయ్యి? చాలు మేడం. దీంట్లో వేసుకొని కాసేపు 5 మినిట్స్ ఆరబెట్టుకోవాలి మేడం. ఆరబెట్టుకుంటే ఇంకా ఈ లూజ్ అనేది టైట్ అవుతుంది. ఇంకా టైట్ అవుతుంది అనమాట. కోవా తయారు చేసే విధానం అయిపోయింది మేడం. నెక్స్ట్ దీనికి కొబ్బరిలో తయారు చేసుకోవాలి మేడం. మళ్ళీ కళాయి నీట్గా కడుక్కోవాలి మేడం శుభ్రంగా. లేదంటే కోవనం కొడితే పట్టేస్తుంది అనమాట కళాయి. ఓకే సో నీట్గా ఏమీ లేకుండా కడుక్కోవాలి మేడం. మరి బెల్లం వేసుకోవాలి మేడం. బెల్లం కొంచెం ముక్కలు తీసుకోవాలి మేడం. ఎంత బెల్లం అండి తీసుకున్నాం? ఇది 300 గ్రామ్స్ మేడం. ఇది అది షుగర్ ఎంత? షుగర్ కూడా పాలకు వచ్చి షుగర్ మేడం. ఓకే కొబ్బరి రోజుకి వచ్చి 3 కొబ్బరికాయలకి 300 గ్రాములు బెల్లం మేడం. 3 కొబ్బరికాయలు. 3 కొబ్బరికాయలు. ఈ పాలు వేసుకోవాలి మేడం బెల్లంలోని. ఇది కొబ్బరిలో వచ్చేస్తాం అన్నమాట మనం ఇప్పుడు. కానీ స్వీట్ పేరు ఒకటే కానీ 3 స్వీట్లు ఉన్నాయి ఇందులో. అవును మేడం. ఒకటి కొబ్బరి నోజ్ ఒకటి చేసుకుంటాం, కోవా ఒకటి. యాక్చువల్ గా మనం చేసుకోబోయే కోవా కజ్జికాయ మొత్తం 3 ఉన్నాయి అన్నమాట. ఇది పాకం ఎలా ఉండాలంటారు? పాకం బాగా ముదురు పాకం ఉండాలి మేడం. ముదురు పాకం ఉండాలి. సో అయితే ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో హెడ్ మీరేనా? మొత్తం 3 ఉన్నాం మేడం. 3 ఉన్నారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సెక్షన్ కంటారా? ఒకళ్ళకేమో కూరలు. కాదు మేడం, స్వీట్ ఐటమ్స్ లోనే 3 ఉన్నాం మేడం. స్వీట్ ఐటమ్స్ లోనే 3 ఉన్నారు. నిజమే, రోజుకి 30 ఐటమ్స్ బయటకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఉండాల్సిందే కదా. అవును మేడం. అంటే స్వీట్ స్టాల్స్ కూడా ఇస్తూ ఉంటారా అండి మీ స్వీట్? లేదు మేడం, మా వాటర్ సొంత షాపులు మేడం. మా షాపులకే సరిపోతాయి మేడం. బయటికి ఏమి ఉండదు. బయటకి వచ్చి క్యాటరింగ్ ఉంటాయి మేడం. అంటే ఏ రోజుకి ఆ రోజు చేస్తూ ఉంటారండి స్వీట్స్? డైలీ ఫ్రెష్ చేస్తాం మేడం. డైలీ ఫ్రెష్ వస్తుంది అన్నమాట. చెక్కబడింది మేడం. ఇప్పుడు ఈ 300 కొబ్బరికాయలు తురుము దీంట్లో వేసుకోవాలి మేడం. ఓకే, కొబ్బరి కూర అంతా కూడా మనం ఇందులో వేసేసుకుంటాం. సో ఎంతవరకు వచ్చిందంటారు? రెడీ అయిపోయింది మేడం. అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని కూడా మనం ఒక ట్రైలో తీసుకొని పక్కన పెట్టుకుందాం మేడం. స్టవ్ కట్టేసుకోవచ్చు మేడం. ఇంకా దీంట్లో కూడా వేయండి మేడం. కొద్దిగా తయారైన పదార్థాన్ని కొద్దిగా యాలక్కి కూడా వేసుకోవాలి మేడం. దీంట్లో టేస్ట్ కోసం, స్మెల్ కోసం. ఓకే, ఇందులో కొద్దిగా మనం యాలకుల పొడి కూడా యాలక్కి కూడా వేసుకోవాలి మేడం. వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. ఈ తయారైన పదార్థాన్ని ట్రైలో వేసుకొని కాసేపు ఆరబెట్టుకోవాలి మేడం. ఇది కూడా ఆరబెట్టుకోవాలి. కొంచెం లైట్గా కూలింగ్ అవ్వాలి. దీంతో మనము ఉండలు చేసుకోవాలి మేడం. ఉండలు తీసుకొని చాక్ పీస్ టైపు షేప్ తీసుకోవాలి. కొబ్బరిలో రెడీ అయిపోయింది మేడం. అయిపోయిందండి. సో ఇప్పుడు దాన్ని షేపులు తీసుకొని రెడీ చేసుకోవాలి మేడం. సో కోవా కూడా బాగా చల్లారిందండి. చల్లారింది, టైట్ గా కూడా చల్లారింది. కట్టుకుంటే మనకి 4-5 రోజులు కూడా అట్లా సాఫ్ట్నెస్ ఉంటుందండి. లేదంటే ఆదా అయిపోతుంది అనమాట. ముందుగా ఏం తీస్తారు? కోవా ఇచ్చింది మేడం. ముందుగా ఆ నెయ్యి కూడా ఉంది. ఈ నెయ్యి మనం ఈ కోవా చేతులు అంటుకోకుండా నెయ్యి చేతులు రాసుకోవాలి మేడం. దీన్ని షేపులు చేసుకోవాలి మేడం. ఓకే, మనకు కావాల్సిన షేపులు చేసుకోవచ్చు మేడం. మన ఇష్టం. ఈ కజ్జికాయలు ప్రెస్ చేయడానికి ఏదైనా కజ్జికాయలు పీట్ లాంటిది ఏదైనా ఉంటుందా? మీ డైరెక్ట్ గా చేతితో చేసేది మైదా కజ్జికాయ మేడం. అది ఓన్లీ మైదాకే వాడతారు, దీనికి అవసరం లేదు. ఓకే, రౌండ్ షేప్ తీసుకుని రౌండ్ కావాలి రౌండ్ చేసుకోవచ్చు మేడం. మనకి బాదంకాయ షేప్ కావాలంటే లైట్గా బాగా చేసుకోవాలి మేడం. మరి మీరు టేస్ట్ చూస్తూ ఉంటారా ఎలా వచ్చిందా ఏంటా అన్నది? చూస్తూ ఉంటాం మేడం. అండ్ ఇప్పుడు చేస్తూ ఉన్నాం కాబట్టి ఆ క్వాంటిటీ కరెక్ట్గా పడుతుంది కాబట్టి. టేస్ట్ చూడాలంటే నేను టేస్ట్ చూడాలన్నట్ట మీరు చెప్పాలి కదా బాగుంది అనేది, మీరు చెప్పకూడదు కదా. సూపర్, కొబ్బరి నోస్ చాలా బాగుంది. సెపరేట్గా ఇవి 2 స్వీట్లు కాబట్టి విడివిడిగా టేస్ట్ చూడాలి. ఆ తర్వాత 2 కలిపి మన కోవా కజ్జికాయ టేస్ట్ చూడాలన్నమాట. కోవా కూడా తీసుకోవాలి మేడం. బాగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుందండి కోవా. అవును మేడం, ప్యూర్ మిల్క్ కాబట్టి ఆ టేస్ట్ ఉంటుంది మేడం. చాలా టేస్టీగా ఉంది. కోవా తీసుకోవాలి మేడం. లైట్గా అద్దుకొని ఓహో మధ్యలో పెట్టుకోవాలి. మధ్యలో పెట్టాలి మేడం. మధ్యలో పెట్టి కోవా ఎక్కించాలి మేడం. ఇంతే అంటారా? ఇంకా లేదు మేడం, ఇంకా ఉంది. ఫినిషింగ్ చేస్తే మనకు లుకింగ్ బాగుంటుంది అనమాట. మామూలుగా విడివిడిగా చూసుకుంటే ఇది మనకు ఒక 5-6 డేస్ ఉంటుంది అన్నారు కదా కోవా కజ్జికాయలు. అండ్ విడివిడిగా ఈ 2 కోవా ఎన్ని రోజులు ఉంటుంది అంటారు మనకి నిల్వ ఒకసారి చేసుకుంటే? ఇది అంతే ఉంటుంది మేడం. అంతే 5-6 డేస్ ఉంటుంది. 5-6 రోజులు అది 10 రోజుల దాకా ఉంటుంది మేడం. అది 10 రోజుల దాకా ఉంటుంది. బాగా డ్రై అవుతుంది కాబట్టి అది 8 రోజుల దాకా ఉంటుంది మేడం. ఈ రకంగా కోవా కజ్జికాయ కొబ్బరి రోజు నానబెట్టుకోవాలి మేడం. ఈ రకం చేసుకున్నాం కదా మేడం. మళ్ళీ లైట్ చేతి నెయ్యి వేసుకోవాలి మేడం. అంటే బయట ఫినిషింగ్ ఇస్తాయి అనమాట. ఈ రకంగా షేప్ చేసుకోవాలి మేడం. కజ్జికాయ షేప్ లో ఉంటుందేమో అనుకున్నాను. లేదు మేడం, కజ్జికాయ షేప్ కోవా కజ్జికాయ మేడం. సిలిండర్ షేప్ లో ఉంటుంది మేడం. ఈ షేప్ చేసుకోవచ్చు, రౌండ్ షేప్ మేడం. రౌండ్ అనే చేసుకోవచ్చు. రౌండ్ చేసుకోవచ్చు మేడం.
ఇంట్లో స్టోర్ చేసుకునేటప్పుడు ఏదైనా క్లోజ్ గా ఉన్న డబ్బాలో చేసుకోవచ్చు అంటారా? ఓపెన్ గా పెట్టేసి లైట్ గా జాలీ టైప్ లో ఓపెన్ గా ఉండాలి మేడం. ఓపెన్ గాలి తగలాలి. గాలి తగలకపోతే బూజు పట్టే అవకాశం. ఓహో, ఈ రంగు షేప్ చేసుకుని మంచి ఫినిషింగ్ వచ్చింది. ఫినిషింగ్ రావాలి మేడం. ఇప్పుడు మనం అనుకున్న కావు బజ్జీ రెడీ అయిపోయింది మేడం. టేస్ట్ చూసి మీరు చెప్పండి మేడం ఎట్లా ఉందో. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. కోవా కజ్జికాయలు రెడీ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పాలు, షుగర్, బెల్లం, కొబ్బరి తురుము, నెయ్యి, ఇలాచి. తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి పాలు పోసి అది కోవా అయ్యేంత వరకు మరిగించాలి. తరువాత దానిలో షుగర్ వేసి ఒకసారి బాగా కలిపి ప్లేట్లోకి తీసుకోవాలి. తరువాత వేరే పాన్ లో 300 గ్రాముల బెల్లం, 1 కప్పు పాలు, 2-3 కప్పుల కొబ్బరి తురుము వేసి కొబ్బరి నౌజు తయారు చేసుకోవాలి. ఈ లౌజును కోవాలో స్టఫ్ చేసి రోల్ చేసి ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, యమ్మీ యమ్మీగా ఉండే కోవా కజ్జికాయలు రెడీ.